అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గారి వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు? వారు ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేయాలి? ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క దినఫలాల ప్రకారం వీరి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే కనుక రేపటి రోజున మీకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క దినఫలాల ఆధారంగా మీరు ఏ విధంగా అనుకూలంగా ఉండబోతుంది, అయితే ఏ విధంగా అయితే మీ జీవితంలో మధ్యాహ్నం తర్వాత వీరికి జరగబోయే ఎటువంటి జాగ్రత్త ఉండవలసిన అవసరం అయితే మొత్తం అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు, ఎటువంటి మలుపులు అయితే తిరగబోతున్నాయి, అలాగే దాని నుంచి వీరు ఎటువంటి జాగ్రత్త అయితే తీసుకోవాలో, ఎటువంటి ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. రేపటి రోజున అయితే వీరు మనసుకు ముందుగా గమనించినట్టయితే చాలా మంచి వ్యక్తి అని అయితే చెప్పుకోవచ్చు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఎంతో చక్కగా అంటే అనుకున్నది అనుకున్నట్లుగా చేసే మనస్తత్వం గలవారనైతే చెప్పుకోవచ్చు. ఈ రాశి గల వారికి అందరికీ ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. అందరినీ మనస్ఫూర్తిగా ఆరాధించేటువంటి హృదయం అయితే వీరిదనేది చెప్పుకోవచ్చు. మంచి సంగీతాన్ని కూడా చక్కగా ఆస్వాదిస్తారు. ఇతరుల స్థాయిలో అయితే వీరిని ప్రేమించేటటువంటి వ్యక్తి ఎవరు ఎక్కడ ఉండరు. వీరి యొక్క సాహసం అనేది ఒక గుణం, అలంకారం అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను, ఎంత భారమైనా కూడా కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం వీరికి ఎక్కువగానే ఉంటాయి. వీరి యొక్క జీవితంలో రేపటి రోజున అయితే ఖచ్చితంగా మధ్యాహ్నం 3:30 తర్వాత వీరికి ఏం జరగబోతుందనేదైతే మనం వీరి జీవితంలో ఊహించిన ఒక సంఘటన అయితే జరగబోతుంది. చాలా కాలం నుంచి వీరు నమ్మినటువంటి ఒక వ్యక్తి వీరిని మోసం చేస్తూ ఉన్నారు. ఆ విషయం తెలిసి తెలియనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు వల్ల కానీ మీ యొక్క సమస్య అయితే మీకు ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. మీరు ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా, ఎటువంటి గొడవల్లో తలదోచాలన్నా కూడా మీరు రేపటి రోజున ఎంతో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా చాలా ఆచితూచి మీరు జాగ్రత్తగా అడుగు వేయడం ఎంతైనా మంచిది. ఏ సలహా ఇస్తే ఆ సలహా మీరు బ్లైండ్గా అసలు ఫాలో అవ్వద్దని అయితే తెలుసుకోవాలి. ఇక మిగిలిన అంశాలన్నీ చూస్తే కనుక వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు అయితే రాబోతున్నాయి. వ్యాపారస్తు జీవితంలో మెలకువలు రేపటి రోజున మీరు మరెన్నో చవి చూడబోతున్నారు. వ్యాపార యొక్క అభివృద్ధికి మీరు ఎంతో కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకురాబోతున్నారు. వినియోగదారులు ఒకరితో ఒకరు గొడవ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ యొక్క అంశంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యొక్క రాశిగల వారికి ఆర్థిక పురోగతి కోసం మధ్యకాలంలో ప్రయత్నం చేస్తున్న వారు వీరికి సంబంధించిన ఒక మంచి అవకాశం అయితే, ఒక మంచి వార్త అయితే వీరు అందుకోబోతున్నారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళ కోసం, మంచి ఎదురు చూసే వ్యక్తుల కోసం మీకు రేపటి రోజున మంచి మంచి అవకాశాలు అయితే పొంచి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి వ్యక్తులు అయితే ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వీరికి పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండడం వల్ల కాస్త నీరసంగా, అలసటగా, తలనొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున వీరు ఏ కారణంగా అయినా ఉద్యోగం వదిలేద్దామా లేదా ఉద్యోగం మానుకుందామా అనే ఆలోచన అయితే మీకు రేపటి రోజున కలగబోతుంది. అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిది. ఏకపక్ష నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోవద్దు. పెద్దల సాంప్రదాయంతో, పెద్దల సలహాలతో, అలాగే కుటుంబ సభ్యుల సలహాలతో మీరు ఏ నిర్ణయమైనా తీసుకుంటే మీకు మంచిగా జరుగుతుంది, లేదా మీకు మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున మీకు ఈ యొక్క అంశంలో జరిగినటువంటి జాగ్రత్తలు చాలా ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా అనుకూల శక్తులు, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా రేపటి రోజున అయితే మీకు జరగబోతున్నాయి. ప్రతి ప్రతికూల శక్తులు కూడా అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజున యొక్క రాశి గల వ్యక్తులు వారు తప్పనిసరిగా దైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. మీరు రేపటి రోజున ఎంతైనా దైవారాధన చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా కాస్త సమసిపోయి మీకు దానికి పరిష్కార మార్గాలు, తలుపులు తెరుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడము అపారమైనటువంటి పుణ్య ఫలితాలు అయితే మీకు లభించబోతున్నాయి. ఈ రాశి గలవారు రేపటి రోజున చిన్నపాటి పరిహారాలు కూడా మీరు తెలుసుకున్నట్టయితే కనుక కొన్ని విషయాలంటే, కొంత రాశి గల వ్యక్తి వారు ఎంత మంచివారు ఉంటారో, వారి యొక్క అతి మంచితనం వల్ల ఈ విషయాలైతే ఇప్పటి వరకు మీరు పొందలేనని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఆ విషయాలకు సైతం రేపటి రోజున మీకు అన్ని అనుకూలంగా ఉంటున్నాయని అయితే చెప్పుకోవచ్చు.
ప్రతి అంశాలకు కూడా మీరు దూరంగా ఉండాలంటే గొడవలకు అనవసరంగా వాగ్వాదానికి తినాలనే నిర్ణయాలు కూడా మీరు తీసుకోకండి. ఇక మీకు ఇద్దరి వల్ల అయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉండబోతుంది. బంధువర్గంలో కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, లేదా మీ కుటుంబ పరంగా కావచ్చు. ఇలా ఎవరితో అయినా సరే రేపటి రోజున కొంచెం గొడవలతో కానీ వాగ్వాదంకు కానీ చోటు చేసుకునే ప్రమాదం ఉంది కనుక అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు అటువంటి వారితో దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. కాస్త ఆలోచించి అటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. అటువంటి వ్యక్తులకు ఒక రకంగా చెప్పాలంటే శత్రువులు మీ ముందు నటిస్తూ ఉంటారు. మీ వెనక చేసే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక ముందు మీ ముందు నటిస్తూ ఎంతో మంచి వాళ్ళలాగా మీ ముందు ప్రవర్తిస్తూ ఉంటారు. మీ నమ్మకాన్ని వారు అస్సలు వమ్ము చేస్తూ ఉంటారు. అటువంటి వారిని మీరు అస్సలు నమ్మవద్దు. జీవితంలో కష్టాలు ఎన్నో ఉంటాయి. మీ యొక్క విలువ గౌరవాలను కూడా తగ్గిపోతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరు మీ విలువను నిలవరిస్తున్నారో, ఎవరైతే మీ యొక్క రాశిగల వారి స్వభావాన్ని అయితే చెప్పుకోవాలో వారు ఎంతో మంచి మనసు అయితే కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులనైతే తెలుసుకోవాలి. ఎవరిని కూడా ఎప్పటికీ హాని కలిగించరు, ఎప్పటికీ కష్టపెట్టరు. ఏదో ఒక ఆలోచనతో అయితే వీరు మసులుకుంటూ ఉంటారు. వీరు రేపటి రోజున మనము అన్ని గుణాలు వీరికి పరిశీలించినట్లయితే ప్రతికూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకరు చెడిపోవాలనుకుంటే ఒక రకంగా మనము అట్లా అనుకోకూడదు. అందరూ బాగుండాలి, వాళ్ళలో మనం ఉండాలనుకోవాలి. భగవంతుని యొక్క అనుగ్రహం వీళ్ళపై ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశిగల వారు కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు. అందరితో పాటు మనం కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని వీరికి అసలు చాలా మంచిగా అయితే ఉంటారు. ఈ యొక్క రాశిగల వారు కుళ్ళి కుతంత్రాలు అయితే అసలు ఉండవు. తాంత్రిక పరిహారాలు కూడా చేర్చుకుంటూ ఉంటారు. కొంతమందికి వీరి వల్ల కొంచెం ఇబ్బంది పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచిగా ఉన్నా కూడా ఎదుటి వ్యక్తులకు ఎలా అనిపిస్తుందంటే వీరు మనల్ని ఎగతాళి చేస్తున్నారేమో, అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారేమో అనుకుంటూ ఉంటారు. కానీ వీరందరితో ఒకరికొకరు సన్నిహితంగా ఎంతో విధంగా భావించి ప్రతి ఒక్కరితో కూడా బంధువర్గ మార్గాలతో కానీ అందరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కొంచెం శత్రువుల బాడద ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. వీరికి సహాయం చేసే గుణం మరింతగా ఉంది. శత్రువులతో కూడా మిత్రులుగా ఉండేవారు కనుక అందరినీ దూరం చేసుకోవద్దు. వారిలో మంచి వాళ్ళు కూడా ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. మీరు గమనించుకొని అటువంటి బంధాలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిదైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున కష్టపడితే ధనం ఖచ్చితంగా అయితే మీకు వస్తుంది. రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయం నిద్ర లేవగానే మీరు దైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. మీకు అంతా రేపటి రోజున బాగుంటుంది. కానీ ఇద్దరు వ్యక్తుల వలన కాస్త మీరు కొంచెం ఎడమొఖం పడమొఖంగా ఉంటారనైతే చెప్పుకోవచ్చు. అంటే గొడవలు ఏదైనా కానీ ఆ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కానీ బంధువర్గం నుంచి ఉండాలని అయితే అంత హాని కలిగించే విధంగా ఉండదన్నమాట అని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీలు ఏమీ లేదండి, ఎంతసేపు మీకు కింద పడేద్దాం, మిమ్మల్ని అనగదొక్కుదాం, లేనిపోని చాడీలు చెప్దామని అయితే మీ మీద అబండాలు వేద్దామని చెప్పి కాచుకొని కూర్చొని ఉన్నారు. ఎప్పుడు కూడా మీ మీద ఎప్పుడెప్పుడు మీ మీద నిందలు మోదామా అని అయితే చూస్తూ ఉంటూ ఉంటారు. అటువంటి వారి వల్ల మీకు హాని కలిగినట్టు సూచనలు ఉన్నాయి కనుక ఎంతో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. రేపు మధ్యాహ్నం మీ యొక్క రాశిగల వారికి చెందిన కొన్ని స్త్రీల వల్ల ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అయితే ఏమన్నా ఉన్నాయో కాస్త జాగ్రత్త పడినటువంటి సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. మిగతాదంతా కూడా చాలా మిశ్రమ ఫలితాలుగా అయితే మీకు అనుకూలంగా ఉన్నాయి. మీకు అంతా రేపటి రోజున ఇబ్బంది పెట్టేవారు ఎవరు ఉండరు. అటువంటి వారిని తప్పకుండా మీరు దూరంగా ఉంచుకోవడం మంచిది. ఎవరితో కూడా గొడవలకు అసలు పోకపోవడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా అవి మళ్ళీ సాయంత్రానికి సర్దుకుంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోయే ఉండవు. మొత్తం మీద అయితే మీకు చాలా మంచి చక్కగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రేపటి రోజు ఎన్నో అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను మీకు ప్రతికూల సంగతుల గురించి బయటపడటానికి ఖచ్చితంగా అయితే రేపటి రోజున దైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. ముందుగా ఉదయం బ్రహ్మముహూర్తంలో మీరు నిద్ర లేవగానే చక్కగా చన్నీటితో తలస్నానం ఆచరించి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజగానే శుభ్రం చేసుకొని మీరు సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్యపారాయణ స్తోత్రాన్ని చదువుకుంటూ మీరు తప్పకుండా సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పించి ఇంట్లో దీపారాధన తులసి మొక్క ఉంటే ప్రదక్షిణలు చేసుకుని తులసి మొక్క దగ్గర నైవేద్యాన్ని పాలతో వండిన తీపి నైవేద్యాన్ని అయితే సమర్పించడం ఎంతైనా మంచిది. ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా మీకు ఎంతో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా కలిసిబాటుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తప్పకుండా దేవాలయ దర్శనానికి వెళ్ళైతే మీరు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల మీకు ఎన్నో మంచి శుభ ఫలితాలు వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు అనుకూలించబోతున్నాయి. మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మాకు సపోర్ట్ చేయడం అయితే చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.